నమస్తే, వెల్కమ్ టు విజిల్. వెనిజువెలాతో అమెరికా భారీ చమురు ఒప్పందానికి అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వెనిజువెలా నుంచి 50 మిలియన్ బ్యారెల్స్ చమురు తీసుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ చమురు విలువ సుమారు $5.2 బిలియన్ ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. వాషింగ్టన్లో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్, వెనిజువెలా కొత్త పాలకులు తమను సంప్రదించారని చెప్పారు. వాళ్ళు మాతో మాట్లాడుతూ మా దగ్గర 50 మిలియన్ బ్యారెల్స్ చమురు ఉంది, దాన్ని వెంటనే ప్రాసెస్ చేయాలి, నిల్వ చేసుకునేందుకు చోటు లేదు, మీరు తీసుకుంటారా అని అడిగారు అని, నేను వెంటనే తీసుకుంటామని చెప్పాను అని ట్రంప్ వెల్లడించారు. వెనిజువెలాలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల అనంతరం అక్కడ ఇంటరిమ్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వంతో అమెరికాకు మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని ట్రంప్ చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తాత్కాలిక అధ్యక్షురాలు ఇతర నేతలతో మా సంబంధాలు చాలా బాగున్నాయి, చాలా ఒత్తిడి తగ్గింది అని వ్యాఖ్యానించారు. గతంలో వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైనిక చర్యలతో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెనిజువెలాలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ట్రంప్ అన్నారు. అది చరిత్రలోనే అత్యంత అద్భుతమైన సైనిక ఆపరేషన్, ఒక్క వారం రోజుల్లోనే వెనిజువెలా పూర్తిగా మారిపోయింది అని ఆయన వ్యాఖ్యానించారు. నికోలస్ మదురో అరెస్టు తరువాత వెనిజువెలా మార్పు దశలో ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ సమయంలో వెనిజువెలా పరిపాలనపై అమెరికా కీలక పాత్ర పోషిస్తుందని గతంలోనే ఆయన చెప్పారు. వెనిజువెలాలో మార్పు పూర్తయ్యే వరకు అక్కడి వ్యవస్థను మేమే నడుపుతాం, చమురు సహా ఇతర వనరులపై పూర్తి ప్రాప్తి అవసరమని ట్రంప్ స్పష్టం చేశారు. ఇటీవలే వెనిజువెలా చమురును అమెరికా తొలిసారి విక్రయించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడయ్యాయి. ఈ విక్రయం ద్వారా $500 మిలియన్ విలువైన చమురు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఆ విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని తెలుస్తోంది. ఈ ఖాతా ఖతార్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వెనిజువెలా ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాల్లో ఒకటి. అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం వెనిజువెలా వద్ద 303 బిలియన్ బ్యారెల్స్ చమురులు నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచ మొత్తం చమురు నిల్వల్లో సుమారు 5వ వంతు. వెనిజువెలా చమురు రంగాన్ని పునరుద్ధరించేందుకు అమెరికా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాలోని పెద్ద ఆయిల్ కంపెనీలు వెనిజువెలాలోకి వెళ్లి $బిలియన్ల పెట్టుబడి పెడతాయి, పాడైపోయిన చమురు మౌలిక వసతులను బాగుచేసి లాభాలు ఆర్జిస్తాయని చెప్పారు.